నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో. ఈరోజు మనకి ఆలయాలు అద్భుతంగా భక్తులతో కలకలలాడుతూ ఉన్నాయి. ఆలయాలు మహాద్భుతంగా రాణిస్తున్నా, ఆలయాలకు భక్తులు గణనీయంగా పెరుగుతున్న సైబర్ నేరాలు మనల్ని కలవరపెడుతున్నాయి. భక్తులు నిత్యం ఆన్లైన్లో బుక్ చేసుకుంటూ ఆలయాలకు వచ్చేసరికి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అసలు సైబర్ నేరగాళ్ళు భక్తులకి టోకరా వేస్తున్నారు. అడుగడుగునా టోకరా వేస్తూ భక్తులకి నెట్ట నిలువున ముంచేస్తున్నారు. ఈ సందర్భంలో భక్తులు ఈ సైబర్ నేరగాల నుంచి ఎలా బయటపడాలి, దీనికి గట్టెక్కడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా, ఈ అంశంపై ప్రత్యేక చర్చను చేపట్టింది హెచ్ఎంటీవీ. ఈ చర్చలో పాల్గొనేందుకు కొంతమంది గెస్టులు ఉన్నారు. చర్చలోకి వెళ్లే ముందు అసలు ఈ సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నాయి, దానికి పరిష్కారం ఏమైనా ఉందా అనే దానిపై ఓ ప్రత్యేక కథనాన్ని చూద్దాం. ప్రముఖ పుణ్యక్షేత్రాల పేరిట సైబర్ కేటుగాళ్లు సృష్టిస్తున్న నకిలీ వెబ్సైట్లు అమాయక భక్తులను నిలువున ముంచుతున్నాయి. తిరుమల, శ్రీశైలం, కాళహస్తి వంటి ప్రముఖ ఆలయాల అధికారిక వెబ్సైట్లను పోలిన నకిలీ లింకులతో దర్శన టికెట్లు, రూమ్స్ బుకింగ్స్ పేరిట భారీగా డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల ఆలయాలకే కాక ఉత్తరాది రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల్లోనూ ఇలాంటి నకిలీ వెబ్సైట్ల మోసాలు సర్వసాధారణమైపోయాయి. సైబర్ నేరగాళ్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో అసలైన సైట్లను పోలినట్లుగా లోగోలు, డిజైన్లలో నకిలీ సైట్లను సులభంగా తయారు చేస్తున్నారు. ఏఐ టెక్నాలజీతో అసలును పోలే నకిలీ వెబ్సైట్లను సృష్టిస్తూ భక్తుల నుంచి లక్షలాది రూపాయల్ని కొల్లగొడుతున్నారు. గూగుల్ ప్లే స్టోర్ లేదా అనధికారిక లింకుల ద్వారా యాప్లను డౌన్లోడ్ చేయించి భక్తుల్ని మోసం చేస్తున్నారు. భక్తుల ఆధార్ కార్డ్, క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలు మరియు బ్యాంకు సమాచారాన్ని దొంగిలిస్తున్నారు. నకిలీ వెబ్సైట్లను గుర్తించటం ఎలా? డొమైన్ పేరు అంటే యూఆర్ఎల్ను జాగ్రత్తగా గమనిస్తే మనం సైబర్ నేరాల్ని అరికట్టొచ్చు. అసలైన ప్రభుత్వ లేదా ఆలయ వెబ్సైట్లు .org, .gov లేదా .in వంటి డొమైన్లతో ముగుస్తాయి. నకిలీ సైట్లలో అక్షరాల మార్పు ఉంటుంది, స్పెల్లింగ్లో మార్పు ఉంటుంది. జాగ్రత్తగా గమనించి వాటి నుంచి రక్షణ పొందొచ్చు. https లాక్ సింబల్, బ్రౌజర్ అడ్రస్ బార్లో https/ మరియు తాళం గుర్తు ఉందో లేదో చూడాలి. అయితే కొన్ని నకిలీ సైట్లకు కూడా ఇది ఉండే ప్రమాదం ఉంది కాబట్టి స్పెల్లింగ్ని ఖచ్చితంగా తనిఖీ చేయాలి. ఇక ఆలయ అధికారిక ప్రకటనల్ని గమనించాలి. టీటీడీ వంటి సంస్థలు తమ సోషల్ మీడియా పేజీలలో అనధికారిక సైట్ల గురించి భక్తులను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉంటాయి. గూగుల్ సెర్చ్, గూగుల్లో వెతికినప్పుడు పైన స్పాన్సర్డ్ లేదా యాడ్ అని వచ్చే లింకులను గుడ్డిగా నమ్మకండి. అవి మోసపూరిత ప్రకటనలు కావచ్చు. ప్రముఖ ఆలయాల అధికారిక వెబ్సైట్లు భక్తులు ఎల్లప్పుడూ కింది అధికారిక వెబ్సైట్లను మాత్రమే ఉపయోగించాలి. తిరుమల https/ap.gov.in, శ్రీశైల దేవస్థానం https/శ్రీశైలదేవస్థానం.org, కనకదుర్గ అమ్మవారి ఆలయం https/కనకదుర్గమ్మ.org, కాళహస్తేశ్వర ఆలయం https/శ్రీకాళహస్తేశ్వర.org అన్న వాటిని మాత్రమే నమ్మండి. పొరపాటున తెలిసో తెలియకో మీరు ఆన్లైన్ దేవాలయ బుకింగ్స్ పేరుతో మోసపోయినట్లయితే వెంటనే కేంద్ర ప్రభుత్వ సైబర్ క్రైమ్ పోర్టల్ అయిన సైబర్ క్రైమ్ అఫీషియల్ వెబ్సైట్లో ఫిర్యాదు చేయొచ్చు. లేదా టోల్ ఫ్రీ నంబర్ 1930కి కాల్ చేసి బాధితులు ఫిర్యాదు నమోదు చేయొచ్చు. మన అప్రమత్తతే సైబర్ నేరాలకు అడ్డుకట్ట అని మర్చిపోవద్దు.